అంటే అంటే క్లైబ్యం అంటే ఏంటంటే నపుంసకత్వాన్ని మాస్మగమః పార్థ పెంచి పోషించుకోవద్దు అర్జున. నీ నైతిక ధర్మం నైతిక ఉపపద్యతే నైతత్వ ఉపపద్యతే నీ నైతిక ధర్మం కాదు. నువ్వు క్షత్రియుడివి. నువ్వు క్షత్రియుడివికి నీ తత్వం ఏంటి? సురత్వం, వీరత్వం ఉండాలి. అంతేగాని పిరికితనం ఉండకూడదు. నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు అస్త్ర సన్యాసం చేయకూడదు. ఒకవేళ నువ్వు వెళ్ళినా దుర్యోధనుడు నిన్ను ఎక్కిరిస్తాడు, అవమానం చేస్తాడు. అప్పుడు నువ్వు తిరిగి మళ్ళా కత్తి పడతావు. కాబట్టి అర్జున, నువ్వు కత్తి పట్టుకో, యుద్ధం చేయి. క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే నీ హృదయంలో ఈ దౌర్బల్యం అనేది ఉంది చూసావా, ఈ పిరికితనం, బలహీనత, అది క్షుద్రం. అంటే క్షుద్రం అంటే ఏంటంటే నెగిటివ్ ఫీలింగ్స్ అన్నమాట. చెత్త, దాన్ని తీసేయి. త్యక్త్వ అంటే తీసేయి. ఉత్తిష్ట అంటే లై. పరంతప అంటే ఎన్నో రాజ్యాలు జయించిన వాడా అని అర్థం. కాబట్టి ఏం చెప్తున్నాడు? క్లైబ్యం అస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అంటే ఓ అర్జున, నీలో ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని, ఆ బలహీనతను తీసేసి నువ్వు యుద్ధానికి సన్ముఖుడివి కా, యుద్ధ కార్యరంగంలోకి దూసుకుపో అని మోటివేషన్ ఉద్ధరిస్తున్నాడు అర్జునుడిని. అర్జునుడికి శ్రీకృష్ణుడికి అంత సమకాలికుడు అయినా కూడా అర్జునుడికి మోహం ఉండిపోయింది. కొంచెం మోహం ఉంటుందన్నమాట అర్జునుడికి. ఎందుకంటే భీష్ముడిని తాత, దుర్యోధనుడు అన్న, ద్రోణాచార్యుడు గురువు, కర్ణుడు కూడా అన్న, వీళ్ళందరినీ చంపాలా అనే ఒక మోహంలో ఇరుక్కుంటారు. అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణుడు, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నా అనుశోచంతి పండితాః నా అనుశోచంతి పండితాః. ఓ అర్జున, నా దృష్టిలో దేనికి ఏడవని వాడు పండితుడు, దేనికి ఏడవని వాడు పండితుడు. నా అనుశోచంతి పండితాః. ఇక్కడ శోచంతి అంటే ఏంటంటే శోకించడం. శోచంతి అంటే శోకము. శోకము అంటే ఏంటంటే దుఃఖం, ఏడుపు. శోకము అంటే ఏడుపు. ఎవరు ఏడుస్తారు? ఎవరికైతే దుఃఖం కలుగుతుందో వాడు ఏడుస్తాడు. మరి ఈ దుఃఖం ఎవరికి కలుగుతుంది? అజ్ఞానం ఉన్నవాడికి దుఃఖం కలుగుతుంది. ఆ అజ్ఞానం ఉన్నవాడికి దుఃఖం కలిగి దుఃఖంతో ఏడుస్తాడు. మరి అజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అంటే ఏంటంటే నేను దేహము అనే భావనతో ఉండేవాడు అజ్ఞానం. జ్ఞాని నేను దేహము కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకునేవాడు జ్ఞాని. ఆ జ్ఞానికి దుఃఖం ఉండదు. ఎందుకంటే జ్ఞానికి తెలుసు నేను ఆత్మ పదార్థాన్ని, నేను అవినాశిని, ఆత్మ అవినాశి. సత్యమేవ జయతే. దేహము దహించుకుపోతుంది, ఆత్మ దహించబడదు. అట్లా చెప్తాడు. ఓ అర్జున, నువ్వు గుర్తుపెట్టుకో, అశోచ్యాన్ అన్వశోచస్వం. ఏడవకూడని విషయాల గురించి ఏడవకూడదు. గతాసూన్ అగతాసూన్, గతించిపోయిన విషయాల గురించి కానీ, గతంలో జరిగిపోయిన, అగత అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి కానీ నువ్వు ఏడవకూడదు. అర్థమైందా? ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే జ్ఞానిలాగా మాట్లాడతానవే అని చెప్తారు. గతంలో మనకి చాలా కోల్పోయి ఉంటాం. ఒక బంధువులు పోయి ఉంటారు, మన నాయన పోయి ఉంటారు, ఆస్తులు పోయి ఉంటాయి. అయ్యో, వాటిని తలిచి ఏడవకూడదు. అగత అంటే భవిష్యత్తులో కూడా మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. కానీ దేనికి ఏడవకూడదు. దేనికి ఏడవని వాడే పండితుడు. పండితుడు అంటే ఏంటి? పండిపోయిన వాడు. పండు అంటే ఫ్రూట్. పండు అంటే పండు, అందరు తినేది పండు. పండిపోయిన వాడు జ్ఞాని. కాయ పచ్చిగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, అది ఒగరుగా ఉంటుంది కాయ. కాబట్టి పండితుడు అంటే ఎవడంటే జ్ఞాని. ఎవడు పండితుడు? దేనికి ఏడవని వాడు పండితుడు. అదే చెప్తున్నాడు, అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూన్శ్చ నా అనుశోచంతి పండితాః.
నా దృష్టిలో ఎవడు పండితుడు అంటే దేనికి ఏడవకూడదు. అలా ఉన్నారా మీరందరూ? దేనికి ఏడవకుండా ఉన్నారా? మీరు ఏడుస్తారా? చెప్పండి, ఏడుస్తారా? మీరు ఏడిస్తే మీరు జ్ఞానులు కారు. ఏడవకుండా ఉండాలి అంటే ఆ స్థితికి మనం చేరుకోవాలి. మీ జ్ఞానం ఉంటే మీరు ఏడవరు. దేనికి ఏడవాలి? మన ఆత్మస్వరూపులు, ఎందుకు ఏడుపు అనవసరం అన్న. కాబట్టి ధ్యానం చేయగా జ్ఞానం వస్తుంది. పత్రిజీ పుస్తకాలు బాగా చదివితే జ్ఞానం బ్రహ్మాండంగా వస్తుంది. ఒక్కసారి జ్ఞానం వచ్చినాక ఏడుపండు. నెక్స్ట్ మూడోది అదే చెప్తాడు అర్జునుడికి, శ్రీకృష్ణుడు అదే చెప్తాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అంటే దేహిన్ ఉస్మిన్ అంటే దేహములో, ఉస్మిన్ అంటే నివసించేవాడు దేహి. దేహి అంటే ఆత్మ. దేహి అంటే ఆత్మ ఏ విధంగా అయితే కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము అనే దశలు చూస్తూ ఉంటుందో, యథా తదా అదే విధముగా దేహము తరువాత దేహాంతర అంటే దేహము తరువాత కూడా దేహాన్ని ధరించవచ్చు కదా. ఇటువంటి విషయాలకి ధీరుడు నా ముఖ్యతేటి దుఃఖించడు అని అర్థం. ఇప్పుడు మనం ఆత్మస్వరూపులు, శరీరాన్ని ధరించినాము. బాల్యము, యవ్వనము, కౌమారము దశలు వస్తూ పోతూ ఉంటాయి. మరణము కూడా వస్తుంది ఒక రోజుకి. ఇలా వచ్చిపోయే దశలకి ఆత్మ, ధీరుడు అంటే జ్ఞాని దుఃఖించడు. మనం శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత కూడా మనం శరీరాన్ని ధరించవచ్చు కావాలంటే. మరి ఇంకా దేనికి ఏడుపు ఎందుకు? ఇంకా పుట్టాము బాలిక అన్నారు, పెరిగాము కుమార్తె అన్నారు, పెళ్లి చేసుకున్నాం శ్రీమతి అన్నారు, వృద్ధాప్యం వచ్చింది, మరణం వచ్చింది, మళ్ళా దేహం వస్తుంది. కాబట్టి ఇలా అన్నీ వస్తూ పోతుంటాయి. కాబట్టి ధీరుడు దేనికి దుఃఖించడు. వాడు జ్ఞాని, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని ఎందుకు దుఃఖిస్తాడు? అదే చెప్తున్నాడు. ఓ అర్జున, నువ్వు ఎందుకు బాధపడతావు? ఆ భీష్ముడు మీ తాత చంపు 10 రోజులు అవుతుంది, నువ్వు ఇంకా బాణం కొట్టనే లేదు, నువ్వు కొట్టకపోతే నేను కొడతాను, ఎందుకు బాధపడుతున్నావు? పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరము మాత్రమే దహించుకుపోతుంది, ఆత్మ చావదు అని చెప్తున్నాడు. పంచభూతాలు ఆత్మని ఏమీ చేయలేవు. ఎందుకంటే పంచభూతాలు ఆత్మని ఏమీ చేయలేవు. పంచభూతాలు అంటే నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం, పంచభూతాలు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. అంటే నైనం అంటే ఏది కూడా ఆత్మని శస్త్రాలు చిందించజాలవు. నైనం దహతి పావకః, పావకం అంటే అగ్గిలో వేసిన ఆత్మ చావదు. నైనం క్లేదయంత్య, నీటిలో వేసినా నానదు. నా శోషయితం, గాల్లో కూడా ఎండబెట్టిన ఆత్మకి మరణం లేదు. అంటే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఆత్మ దేంతోనూ చావదు. ఆత్మని ఏది చంపదు. శస్త్రాలు ఆత్మని ఏం చేయలేవు. నిప్పులో వేసినా ఆత్మ దహించకపోదు, నీటిలో వేసినా ఏం కాదు, గాలి కూడా ఆత్మని ఏమి చేయలేవు. పంచభూతాలు ఆత్మని ఏమి చేయలేవు. అలాంటప్పుడు ఎందుకు అర్జున నీకు దిగులు? ఎందుకు ఏడుపు? ఎందుకు బాధపడుతున్నావు? పోయేది ఏముంది? యుద్ధం చేయి అంటాడు. యుద్ధం చేయి, నీ ధర్మం నువ్వు చేయి. నీ స్వధర్మం ఏంది? రాజువి, యుద్ధ రంగంలోకి వచ్చినావు, అన్నయ్య, తాతయ్య, గురువు అని వెనక్కిపోతున్నావు. ఇట్లయితే యుద్ధం కాదు, నువ్వు విజయం సాధించలేవు అని చెప్పి అర్జునుడిని ముందుకు దోస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. అర్జున, మరీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదయ్యా. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం
తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఓ అర్జున, హతావో, హతావో అంటే యుద్ధరంగమున నీవు మరణిస్తే వీర స్వర్గము ప్రాప్తిస్తుంది. ఆ వీర స్వర్గములో నువ్వు భోగభాగ్యాలు అనుభవిస్తావు. జిత్వావా అంటే ఒకవేళ నువ్వు యుద్ధరంగంలో బతికినావు అనుకో, జిత్వావా అంటే బతికినావు అనుకో, భూలోకంలో భోగిస్తావు. భూలోకంలో భోగిస్తావు అంటే యుద్ధరంగంలో మరణిస్తే స్వర్గలోకానికి వెళ్తావు, జీవిస్తే బతికితే భూలోకంలో ఉంటావు, అంతే కదా. తస్మాత్, ఇంతకన్నా ఏం కాదు. కాబట్టి ఉత్తిష్ట అంటే లే అర్జున, యుద్ధం చేయి, యుద్ధం చేయి. ఎందుకు మనసులో తగలబడిపోతావు? ఎందుకు మనసులో ఎందుకు సంశయాలు? ఎందుకు నీకు? తగ్గొట్టుకో, రా యుద్ధరంగంలోకి రా అని చెప్తాడు. హతావో ప్రాప్ససి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం. హతావో అంటే చనిపోతే, జిత్వా తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం చేయడానికి, కృతం అంటే డెసిషన్ తీసుకో. డెసిషన్ ఒక్కసారి మనసులో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే నీకు సంశయాలు ఉండవు, సంశయాలు ఉండవు, సందేహాలు ఉండవు, తెగిపోతాయి. కాబట్టి డెసిషన్ తీసుకో అంటున్నాడు. అది విషయం. కాబట్టి చెప్తున్నాడు, అలాగే చెప్తాడు. అర్జున, ఒకటి గుర్తుపెట్టుకో, జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి, నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యువు అంటే, జాతస్య హి అంటే జన్మించిన వారికి, ధ్రువో అంటే ఖచ్చితంగా మృత్యు వస్తుంది. ధ్రువం జన్మ మృతస్య చ అంటే ఖచ్చితముగా మరణించిన వారికి జన్మ లభిస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. అంటే తస్మాత్ అపరిహార్యార్థే అంటే నీవు ఇటువంటి విషయాలను ఏమీ చేయలేవు, పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు నత్వం శోచితు మర్హసి, ఏడవడానికి నీకు అర్హత లేదు అంటాడు. అర్థమవుతోందండి? అర్థమవుతాను సార్, బాగా అర్థమవుతాను సార్, బాగా చెప్తాను. నత్వం శోచితు మర్హసి అంటే, అర్హసి అంటే నీకు అర్హత లేదు ఏడవడానికి, నువ్వు దుఃఖించేదానికి నీకు అర్హతే లేదు. ఎందుకు అర్హత లేదంటే, జన్మించిన వాడు మరణిస్తాడు, మరణించిన వాడు జన్మిస్తాడు, అలా ఉంది పరిస్థితి. ఇంత మాత్రానికి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నత్వం, త్వం అంటే నీవు, శోచితు అంటే ఏడవడానికి అర్హత లేదు. చూడు ఎంత బాగా చెప్పినాడు. అట్లా వేదవ్యాసులు అద్భుతంగా రాసింది గీత, భగవద్గీత. దీంట్లో ధర్మం ఉంటుంది, ధర్మం. ఈ భగవద్గీత చదివినప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. మీరు కూడా భగవద్గీత చదవండి. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి, నత్వం శోచితుమర్హసి. మర్హసి అంటే అర్హత, అర్హత లేదు నీకు. ఎందుకంటే చెప్తున్నాడు, ఎందుకయ్యా నీకు అర్హత లేదంటే చెప్తున్నాడు. న జాయతే న మ్రియతే వా కదాచిత్ నాయ భూయ భవిష్య న భూత అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న హన్యతే హన్యమానే శరీరే అంటే, హన్యమానే శరీరే అంటే శరీరం చచ్చిపోయినా, హన్యమానే అంటే శరీరము హత్య చేయబడినా, శరీరం చనిపోయినా నా హన్యతే ఆత్మ చావదు, ఆత్మ చావదు. ఎందుకంటే నా జాయతే జన్మించలేదు, నా మ్రియతే మరణించలేదు. ఆత్మ
అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది ఆత్మ. అజో అజేయమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, అతి పురాతనమైనది ఆత్మ. అజో నిత్య శాశ్వతో యం పురాణో, చాలా పురాతనమైనది. సూర్యుడికే మెడిటేషన్ చెప్పింది, సూర్యుడికే జ్ఞానం చెప్పినాడు విష్ణుమూర్తి. కాబట్టి చెప్తున్నాడు, ఆత్మ గుణగణాలు చెప్తున్నాడు. నజాయ జన్మించలేదు, మరణించలేదు, గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది, శరీరం పైన ఆత్మ ఉంటుంది. అప్పుడు అర్జునుడు ఇవన్నీ విని, అవునా కృష్ణ, చాలా బాగా చెప్తున్నావు, నువ్వు చెప్పడం వల్ల నాకు ఈ సందేహాలు మోహాలు అంతా పోతున్నాయి, కాబట్టి నేను యుద్ధరంగంలో చేయడానికి నేను సంసిద్ధుడైతాను అని అర్జునుడు మెల్లమెల్లగా మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఉంటాడు, యుద్ధం చేయడానికి పూనుకుంటా ఉంటాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు అంతా బాగా ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉంటాడు. అర్జునుడికి ఇవన్నీ సందేహాలు. దీంట్లోనే మనం ఇంకో శ్లోకం తెలుసుకోవచ్చు, చాలా అద్భుతమైన శ్లోకాలు ఉంటాయి. ఇదంతా రెండో అధ్యాయం అని. ఇప్పుడు నాకు టైం, ఫస్ట్ మీకు రెండో అధ్యాయం చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ క్లాసులు మాకు అవకాశం దొరికితే నేను ఫర్దర్గా కూడా చెప్తాను మీకు. ఖచ్చితంగా తీసుకోండి సార్, తప్పకుండా. అంటే మీకు అవకాశం ఇస్తే, మీకు శ్రద్ధ ఉంటే వింటాను అంటే నేను ఫర్దర్గా కూడా ఎప్పుడైనా వీలు చూసుకొని మీకు 3వ అధ్యాయం 4వ అధ్యాయం కూడా చెప్తాను, అన్ని అధ్యాయాలు చెప్తాను. ఈరోజు రెండో అధ్యాయం అలాగే సార్, తెలుసుకుంటామండి. అలాగే సార్. చెప్తాడనమాట. అవ్యక్త ఆదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అంటే అవ్యక్త ఆదిని భూతాని, ఈ ఆత్మ అనేది ఉంది కదా, ఈ మొదట అవ్యక్తం ఉంటుంది, ఆత్మగానే ఉంటుంది. వ్యక్త మధ్యాని భారత అంటే మధ్యలో శరీరం ధరిస్తుంది ఈ ఆత్మ, మధ్యలో. అవ్యక్త నిధనాన్యేవ, నిధనాన్యేవ అంటే లాస్ట్లో కూడా, నిధనం అంటే లాస్ట్, అధమం. అప్పుడు కూడా ఆత్మ అవ్యక్తం అవుతుంది, శరీరాన్ని వదిలేస్తుంది. అంటే ఆత్మ మొదట ఆత్మగానే ఉంటుంది, మధ్యలో వ్యక్తమవుతుంది, చివరిలో శరీరం వదిలేస్తుంది. తత్రకా పరిదేవన, ఇటువంటి విషయాలకి పరిదేవన అంటే ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు. అంటే మనకి 4 గంటలకు కల వస్తుంది, కలలో మనం ఎక్కడికో కార్లో హాయిగా పోతున్నాం, షికారు పోతున్నాం హాయిగా కార్లో, మన ఫ్యామిలీ మెంబర్స్ అట్లా బీచ్ సముద్రము అట్లా హాయిగా పోతున్నాం, బాగుంది, రంగులు ఐస్ క్రీమ్ షాప్స్ అన్ని, హోటల్స్ అన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం, జాలీగా తిరుగుతున్నాం, సముద్రాలు బీచ్లు అంట, పాండిచ్చేరి పోయినాము, అంతా ఎంజాయ్ చేస్తున్నాం. 5 అయింది, మెలక వచ్చింది, ఆ కళ లేదు. 4 గంటలకు మొదలైన కళ 5 గంటలకు అయిపోయింది. కళ్ళు తెచ్చి చూస్తే మళ్ళా నువ్వు నీ ఇంట్లో ఉండవు, నీ భార్య బిడ్డలు నీ పక్కనే ఉండరు, నీ భర్త పిల్లలు అంతా ఉండవు. అదేంటి అంటే 4 గంటలకు మొదలైన 5 గంటలకు అయిపోయింది. 4 ముందు నువ్వు ఎట్లున్నావో 5 తర్వాత కూడా అట్లే ఉండవు. మధ్యలో వస్తుంది ఈ శరీరము, మధ్యలో పోతుంది. ఈ శరీరం అనేది మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఈ శరీరం. మరి ఇంత మాత్రానికి దీనికి ఏడుపెందుకు? కళ అనేది 4 నుంచి 5 వరకు వచ్చింది, అప్పుడు నిజమే కదా, అది మళ్ళీ పోయింది కదా. అదే విధంగా చెప్తున్నాడు, అవ్యక్త ఆదీని భూతాని. ఈ శరీరం ధరించక ముందు ఆత్మగా ఉంటుంది, శరీరం ధరించినాక ఆత్మగా వ్యక్తం అవుతుంది, ఇలా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, ఇలా వ్యక్తం అవుతాను నేను, మీరు ఇలా వ్యక్తం అవుతున్నారు. అవ్యక్త నిధనాన్యేవ, ఆఖరిలో కూడా ఆత్మగానే ఉంటుంది. ఇటువంటి విషయాలకు ఏడుపెందుకు అంటున్నాడు. చెప్తాడు, ఇంకా బాగా చెప్తాడు అర్జునుడికి. వాసాంసి జీనాని యదా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాణి, యదా జీనాని విహాయ శరీరా, యదా విహాయ జీనాని శరీరా న్యమ్యాని సంయాతి నవాని దేహే, న్యన్యాని సంయాతి నవాని దేహే, నవాని దేహే. వాసాంసి అంటే వస్త్రాలు,
వాసాంసి జీనాని యదా విహాయ. అంటే ఆ వాసాంసి జీర్ణాన్ని అంటే చిరిగిపోయిన వస్త్రాలను ఏ విధంగా అయితే వదిలేస్తామో, నవాని గృహ్ణోతి నరోపరాని, నవాని అంటే కొత్త డ్రెస్సులు వేసుకుంటామో, యదా విహాయ జీర్ణాని శరీరే, అదే విధంగా ఈ జీర్ణించబడిన శరీరాన్ని కూడా విడిచిపెట్టి నెన్యాని అంటే ఆత్మ, సంయాతి నవాని దేహే, కొత్త శరీరాన్ని ధరిస్తుంది. చిరిగిపోయిన వస్త్రములు విడిచి ఏ విధముగా ఆత్మ కొత్త వస్త్రములు ధరించునో, అలాగే జీర్ణించిపోయినటువంటి శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తారు. ఇంత మాత్రానికి ఎందుకు ఏడుపులు, ఎందుకు బాధలు, ఎందుకు దుఃఖం ఎందుకు? కాబట్టి భగవద్గీత అందరూ చదవండి. భగవద్గీత అంటే భగవంతుడి గీత. గీత అంటే రేఖ అంటే ధర్మము. గీత, ఆ గీత లోపలే ఉండి ఆడాలి నువ్వు ఆట. గీత దాటకూడదు. గీత దాటావంటే అవుట్. గీత లోపలే ఉంటే ధర్మం. నీకు ఇచ్చింది తీసుకో, నీకు వచ్చింది తీసుకో, పక్కన తీసుకోవద్దు, లాక్కోవద్దు, పీక్కోవద్దు అని చెప్తాడు. భగవద్గీత ధర్మం చెప్తాడు. ఆ ధర్మము కర్మలో ఎలా ఉంటుందో తెలుసుకుంటాం ఈరోజు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఓ అర్జున, నీకు కర్మలు చేయడం వరకే అధికారం ఉన్నది. కర్మలు చేయడం వరకే అధికారం ఉంది. కర్మ ఫలాలు యందు నీకు అధికారం లేదు. నువ్వు కర్మ చేయొచ్చు, కర్మ ఫలము ఆశించద్దు. అంటే కర్మ ఫలం ఆశించద్దు అంటాడు. ఎందుకంటే కర్మ చేయడం వరకే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలాన్ని నువ్వు కోరుకునే అధికారం నీకు లేదు. నువ్వు ధర్మం చేయ, నీ ధర్మం నువ్వు చేసి వదిలేయి. అలాగని కర్మలు చేయకుండా ఉండద్దు. మాతే సంగోస్త్వ కర్మని. సంగోస్త్వ అంటే కర్మలు చేయి, కర్మ ఫలాలకి హేతువు కావద్దు, కర్మ ఫలాలతో బంధించబడద్దు. నువ్వు ఎప్పుడైతే కర్మఫలం కోరుకుంటావో కర్మకి ఫలంలో ఇరుక్కుంటావు, నువ్వు ముక్తుడు కాలేవు. అందుకే కర్మ చేయి, ఫలం ఆశించకుండా వెళ్ళిపో. ఇంకో కర్మ చేయి, చేస్తానే ఉండు, కర్మలు చేస్తానే ఉండు, కానీ కర్మ ఫలాలు ఆశించద్దు. కర్మ ఫలాలు ఆశిస్తే నువ్వు బందీ అవుతావు. కర్మ ఫలాలకు బందీ అయిన వాడు కర్మ చేయలేడు. కర్మ చేయకపోతే నువ్వు అధోగతి పాలవుతావు. కాబట్టి అందుకే భగవద్గీత శ్రీకృష్ణ ఇది శ్లోకం అద్భుతమైన శ్లోకం. కర్మణ్ ఏవ అంటే నీకు కేవలం అధికారం ఎంతవరకు ఉంది అంటే కర్మ చేయడం వరకే అధికారం ఉంది నీకు. నాకు ఆ పదవి, నాకు ఇంత అధికారం లేదు. నువ్వు చేసిన దానికి కర్మఫలం ఎలాగో వస్తుంది. నువ్వు కర్మలు చేసుకుంటే పోతాడు. అలా నీ నీడ నీ వెనకాల వస్తుంది కదా. పాపం పండితే రోగాలు వస్తాయి, రోగాల వల్ల దుఃఖాలు వస్తుంది. పుణ్యం పండితే భోగం వస్తుంది, భోగభాగ్యాలు వస్తాయి. దుష్కర్మ చేయడం వల్ల దుఃఖము, సుకర్మ చేయడం వల్ల సుఖం వస్తుంది. రోజు మాంసం తినేవాడికి ఒక 5 సంవత్సరాల క్యాన్సర్ వస్తుందా? పాపం పుణ్యం చేసేవాడికి భోగం వస్తుంది, భోగభాగ్యాలు వస్తాయి. ఇదే ధ్యానం బాగా చేసేవాడు రోజు వాడికి జ్ఞానం వస్తుంది. ఏదైనా పండాలి, పాపమైనా పండాలి, పుణ్యమైనా పండాలి, ధ్యానమైనా పండాలి. ఓపికగా ఉండాలి. నేను 12 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను. రోజు చేస్తాను, స్కూల్స్కి వెళ్తాను, పెద్దవాళ్ళకి చెప్తాను. అది చేస్తూనే ఉండా, నాకు జరుగుతూనే ఉంది కదా. అదే చెప్తాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి.
కర్మణి. భలే శ్లోకం. ఈ శ్లోకంతో ఎంతసేపు అయినా చెప్పచ్చు, గంటలు గంటలు చెప్పచ్చు. ఒక గంట సేపు చెప్పచ్చు, ఈ శ్లోకంతోనే గంట చెప్పచ్చు. నువ్వు ధర్మం చేయి, వాడు అయ్యా ధర్మం చేయాలి అంట. నువ్వు ధర్మం చేయి అంతే. నేను ధర్మం చేసి నాకు అది వస్తుంది అంటే ఆశించొద్దు. ఆశించేవాడు దరిద్రుడు. ఏం ఆశించొద్దు నువ్వు. ఏం మేడం వింటున్నారా? వింటున్నాం సార్. ఎట్లుంది? చాలా బాగుంది సార్. అవునా? ఓకే. బాగుంది సార్, బాగుంది బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. భగవద్గీత వినాలండి. పత్రిసారి ఉంది, వాయిస్ పత్రిసారి రికార్డింగ్ ఉంది, వినండి. అట్లా మనకి కర్మల గురించి ఇప్పుడు కొంచెంసేపు 7 దాకా అండి. ఏం మేడం 7 దాకా చెప్పుకోవాలా? 7 వరకు సార్. సరే సరే మేడం. అదే చెప్తాడు కర్మల గురించి. ఇంకా కొంచెం ఏమేమి చెప్పినట్టు తెలుసుకుంటాం. కర్మల గురించి ఇప్పుడు ఒక శ్లోకం చెప్పాను కర్మాన్ని, ఇంకోటి చెప్తా. ఇట్లా కర్మ గురించి చెప్తాడు. అదే చెప్తాడనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూహు మా తే సంగోస్త్వ కర్మని. కర్మలు చేయడం వరకే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలాలు వద్దు. అలాగని కర్మలు చేయకుండా ఉండద్దు. కర్మఫలం అంటే చేసుకుంటా పోతా ఉండని. యోగస్థః కురు కర్మాణి సంగం సిద్ధ అసిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ చూడు ఏం చెప్పాడు. సమత్వం యోగ ఉచ్యతే. ఉచ్యతే అంటే హైయెస్ట్, నీచతే అంటే లోయెస్ట్. యోగాలలో అంటే అన్ని యోగాలలో ధ్యాన యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మయోగం, అన్ని యోగాలలో సమంగా చూసే యోగం ఏదైతే ఉందో అది గొప్పది. సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి అంటే కురు అంటే చేయడం. కర్మలు ఎట్లా చేయాలి? యోగస్థః కురు కర్మాణి. కర్మలు ఎప్పుడు కూడా యోగ స్థితిలో చేయాలి. యోగ స్థితిలో అంటే చెప్తున్నాడు సమంగా భావించాలి. సిద్ధ అసిద్ధో సమోభూత్వ అంటే కార్యసిద్ధి అయినా కార్యం సిద్ధించకపోయినా కూడా ఆ రెండింటిని నువ్వు సమానంగా భావించాలి. సిద్ధులు అంటే జ్ఞాన సిద్ధి కలిగిన వాళ్ళు, ధన సిద్ధి కలిగిన వాళ్ళు, అసిద్ధులు లేని వాళ్ళు, సిద్ధి లేని వాళ్ళు, ఆ ఇద్దరిని సమానంగా చూడాలి. నువ్వు సంఘం త్యక్త్వా ధనంజయ. పని చేసిన తర్వాత ఒక పని నుంచి ఇంకో పనికి, ఇంకో పని నుంచి ఇంకో పనికి నువ్వు వెళ్ళిపోవాలి. మూవ్ ఆన్. ఒకదాని నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి వెళ్ళిపోవాలి. సంఘం త్యక్త్వా ధనంజయ అంటే ఆ పని పట్ల కూడా నువ్వు అటాచ్మెంట్ ఉండకూడదు. సిద్ధ అసిద్ధో సమోభూత్వ అన్నాడు. సిద్ధము అసిద్ధము సమానంగా భావించు రెండింటి. అదే చెప్తాడు. ప్రశంస అవమానము. నిన్ను ఎవరైనా అవమానిస్తాడు, అప్పుడు దాన్ని పట్టుకొని వేలాడద్దు, వదిలేయి. ప్రశంసిస్తాడు, దాన్ని వదిలేయి. నెక్స్ట్ రెండో పని ఏం చేయాలి? ఇప్పుడు జూమ్ చేసినావు, 7 గంటలకు జూమ్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి అభివృద్ధి ఉంటుంది. అదే చెప్తున్నాడు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధాసిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అన్ని యోగాల కన్నా ఈ సమానంగా చూసే యోగం గొప్పది. నిన్ను ఎవరైనా తిట్టాడు, వాడు నన్ను తిట్టాడే అని చెప్పేసి నువ్వు అవమానం దుఃఖించినావు అనుకో, దుఃఖాలకి కుంగిపోకూడదు. నిన్ను పొగిడాడు, వాడు పొగిడాడు, నువ్వు సమత్వం. పొగిడినా తిట్టినా ఏం చేసినా ఆ పొగిడినప్పుడు ఎలా ఉంటావో తిట్టినప్పుడు కూడా అలాగే ఉండాలి. సమత్వం అంటే అదే. సమత్వం అంటే ఈక్వాలిటీ. రెండింటిని సమానంగా చూడాలి. అందుకే సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. ఉచ్యతే అంటే హైయెస్ట్. అన్ని యోగాలలోకెల్లా
సమత్వం అనేది గొప్పది. కాబట్టి కార్యసిద్ధి అవుతుంది. కొన్ని విషయాలు అవదు. అయినా అవ్వకపోయినా ఇప్పుడు కొన్ని మనం అనుకుంటాం క్లాస్ చేయాలని, ఆ క్లాస్ జరగదు. మనం ఎంతో ఆసక్తిగా ఉంటాం, బాధపడకూడదు. అయినా అవ్వకపోయినా రెండింటిని సమానంగా భావించాలి. అదే అంటున్నాడు సిద్ధి అసిద్ధి, మానము అవమానాన్ని మనం సమానంగా భావించినప్పుడు సమత్వం మన హృదయంలో, మన మనసులో ఎప్పుడు సమత్వం ఉండాలి. సమత్వం అంటే స్టెబిలిటీ, నిశ్చలత్వం. అది కోల్పోకూడదు. వాడు పొగిడాడు కదా నువ్వు పొంగిపోయినావు అనుకో, తిట్టాడు కదా కుంగిపోతావు. పొగిడినా ఒకటే, తిట్టినా ఒకటే అనేది ఎలా భావించాలి ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుంటాం. అదే చెప్తారు, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ అసిద్ధో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. రెండింటిని నువ్వు సమానంగా భావించాలి. అర్థమైందండి? అర్థమైందా మేడం? సమానంగా భావించాలి. అదే చెప్తారు, బుద్ధియుక్తా హి జహాతీహ ఉభే సుకృతే దుష్కృతే. బుద్ధియుక్తా హి, బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం ఉన్నవాడు, తెలివైన వాడు, జహాతీహ అంటే ఉభే అంటే ఏంటంటే, ఉభే అంటే రెండు అతిక్రమిస్తాడు. సుకృతే దుష్కృతే అంటే పాపాన్ని పుణ్యాన్ని, మంచి చెడు రెండింటిని వదిలేస్తాడు. ఇప్పుడు మీరు పొగిడారు, తిట్టారు, వాటికి రెండింటితో సంబంధమే లేదు. బుద్ధియుక్తా హి జహాతీహ ఉభే సుకృతే దుష్కృతే, ఆ రెండింటిని వదిలేసి ఏం చేస్తాడంటే యోగ కర్మసు కౌశలం, వాళ్ళు చేసే పనిలో మరింత కౌశలం అంటే ఏంటంటే నైపుణ్యం. మరింత బాగా ఎలా చేయాలి నేను. ఇప్పుడు నువ్వు తిట్టావు, దాన్ని మనసులో పెట్టుకుంటే నాకేమొస్తుంది? నన్ను పొగిడావు, దాన్ని మోయాలి కదా, అవసరం లేదు నాకు. బుద్ధియుక్తా హి జహాతీహ ఉభే సుకృతే దుష్కృతే, రెండింటినీ వదిలేస్తాడు వాడు. వదిలేసి తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అంటే తస్మాత్ యోగాయ యుజ్యస్వ అంటే ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్. ఇప్పుడు మనం ఒక వంట చేస్తామండి, ఆ వంట అద్భుతంగా రావడానికి ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఒక పాట పాడతాం, ఆ పాట మరింత బాగా రావడానికి ఏం చేయాలా? ప్రాక్టీస్. ఈరోజు నువ్వు పాడావు పాట, మొన్నెప్పుడో పాడావు, ఒక సంవత్సరం ముందుకి ఇప్పటికి ఒకేలాగుంటుందా పాట? లేదు కదా. నువ్వు ఇంకా దాంట్లో ముందు కదా. అంతేగాని చాలా మంది చెప్తారు మీరు బాగా పాడాడండి, అక్కడితో నువ్వు ఆగిపోకూడదు. కొందరు తిడతారు, పట్టించుకోకూడదు. నువ్వు నీకు తెలుసు నువ్వు ఎలా వాడతావు, ఇంకా ప్రాక్టీస్ చేయి. మనం ఏ పని చేస్తున్నామో తస్మాత్ యోగాయ యుజ్యస్వ, ఏదైతే మనం చేస్తున్నామో దాంట్లో నైపుణ్యం సంపాదించాలి. ఏం సంపాదించాలి? నైపుణ్యం సంపాదించాలి, స్కిల్ సంపాదించాలి. అదే యోగ కర్మసు కౌశలం. కౌశలం అంటే నైపుణ్యం. అది చెప్తాడు, బుద్ధియుక్తా సుకృతే దుష్కృతే. ఉభే అంటే రెండు, సుకృతే దుష్కృతే వదిలేస్తాడు. వాడు జ్ఞాని. వదిలేసి కోసం ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఈరోజు మనం ఇంకొక 2 శ్లోకాలు ముగిస్తామండి. 10 minutes కదా, ఓకేనా మేడం? అలాగే సార్. ఓకే. అదే చెప్తున్నాను, ఎవరు జన్మ బంధాల్లో ఇరుక్కోవడో చెప్తున్నాడు అనమాట. జన్మ బంధాలు ఉంటాయి కదా, మనం జన్మ తీసుకుంటాం కదా, ఎవరికి జన్మ అని చెప్తారు. కర్మజం ఫలం త్యక్త్వా, కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషన జన్మ బంధ వినుర్ముక్త పదం గచ్చంతి అవినాయినం. అంటే
కర్మ చేసి ఆ ఫలం ఉంటుంది కదా, ఆ ఫలం త్యక్వా మనీషన, ఆ ఫలం కానీ నాకొద్దు. కర్మ చేస్తామండి, కర్మ చేస్తాం, ఫలం పట్టించుకోం. త్యక్వా అంటే వదిలేస్తాం. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్వా మనీషన. ఏమైతే కర్మ చేసి ఫలాన్ని వదిలేస్తాడో అటువంటి వాడికి జన్మ బంధ వినిర్ముక్త, ఈ జన్మ బంధాల నుంచి వాడు ముక్తులైతాడు. జన్మబంధ వినిర్ముక్త హి పదం గచ్చతి అవినాయనం. పదం అంటే పదవి. గచ్చతి అంటే లభిస్తుంది. అవినాయనం అంటే మళ్ళా జన్మ లేకుండా వాడు జీవిస్తాడు. ఒక పని చేసాము, దానికి ఫలం ఆశిస్తానే ఉంటావు కాబట్టి నీకు మళ్ళా జన్మ వస్తుంది. నువ్వు పని చేసుకుని ఫలం వదిలేస్తున్నావు. ఫలం వదిలేసినప్పుడు నీకు జన్మ ఉండదు. నీ పని ఏంటి? కర్మ చేయడం వరకే నీ పని. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్వా మనీషన. వారి ఫలమే ఆశించడం లేదు. జన్మబంధ వినిర్ముక్తాహి పదం గచ్చతి అవినాయనం. అటువంటి వాడికి శాశ్వతమైనటువంటి విముక్తి ఉంటుంది అని చెప్తున్నారు. అది మేడం. సో లాస్ట్ లో ఒక శ్లోకం చెప్పుకొని మనం ముగిస్తాం. ఏంటంటే తాబేలు ఉంటుంది కదా, తాబేలు ఏ విధంగా తన అంగాలన్నింటినీ డిప్పలోకి లాక్కొని జీవిస్తుందో, అదే విధంగా జ్ఞాని అనేవాడు కూడా సకల దిక్కుల నుంచి కూడా తన ఇంద్రియాలని ఉపసంహరించుకుంటాడు. అటువంటి వాడి జ్ఞానము గొప్ప జ్ఞానం అని శ్లోకంలో చెప్తారు. యదా సంహరతే చాయ కూర్మాంగో జ్ఞానీన సర్వసః. యదా సంహరతే చాయ కూర్మాంగో జ్ఞానీన సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే ఈ ఇంద్రియ ఆయుధం అనేది, మన ఆయుధం అనేది ఎప్పుడు చేయాలంటే అవసరమైనప్పుడే చేయాలి. ఆయుధ ప్రయోగం అవసరమైనప్పుడే చేయాలి. అనవసరంగా ఆయుధ ప్రయోగం చేసామనుకో శక్తి కోల్పోతాం. ఇప్పుడు ఆయుధ ప్రయోగాలు అంటే చూడడం కూడా ఆయుధ ప్రయోగమే. ఆయుధాలు అంటే మన ఇంద్రియాల ఆయుధం. నోరు ఉంది కదా, నోరు కూడా ఇంద్రియమే కదా. చేతులు కాళ్ళు కూడా ఇంద్రియాలే, కర్మేంద్రియాలు. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చక్కగా వాడుకోవాలి. అవసరానికి వాడుకోవాలి. ఎక్కువ వాడామనుకో అవసరానికి పనికిరావు. అదే చెప్తున్నారు. ఏ విధంగా అయితే తాబేలు అవసరమైనప్పుడే తల పైకి పెట్టి కాళ్ళు చేతులు పైకి పెడతారు, అవసరం లేనప్పుడు అన్నిటి లోపలికి తీసుకొని ధ్యానం చేసుకుంటాం. ఆ విధంగా జ్ఞాని సర్వసహ అంటే సకల దిక్కుల నుంచి కూడా తనని ఉపసంహరించుకుంటాడు. ఇప్పుడు టీవీ ఉంది, యూట్యూబ్ ఉంది, చూడొచ్చు ఎంతసేపు అయినా. అనవసరం కదా, టక్కన కళ్ళు మూసేస్తాడు, యూట్యూబ్ ఆపేస్తాడు, చేతులు కట్టేసుకుంటాడు, ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు శక్తి విజృంభించి ఉంటుంది. ఈ రోజు ఉంది కదా అని చెప్పేసి టైం వేస్ట్ చేయడు. ఇది ఆయుధాలు. కళ్ళు, నోరు అన్ని ఆయుధాలే. జాగ్రత్తగా వాడుకుంటే కరెక్ట్గా పనికి వస్తాయి. లేదంటే శక్తి కోల్పోయిన వాడు ఏం పని చేస్తాడు? నీకు శక్తి ఉంటే కొత్త కొత్త పనులు సృష్టించవచ్చు. నీకు ఇక్కడ శక్తి ఉండాలి. శక్తి లేకపోతే ఏం సృష్టిస్తావు? పనులు సృష్టించలేవు. నీకు ఏ పని కార్యసిద్ధి కావాలో నీకు ఇక్కడ శక్తి ఉండాలి. అక్కడ శక్తి ఉండాలంటే ధ్యానం ఉండాలి. కాబట్టి చెప్తున్నాడు, యదా సంహరతే ఛాయ కూర్మాంగో జ్ఞానీ సర్వసహ. కూర్మాంగో అంటే కూర్మము, తాబేలు. ఆ విధంగా జ్ఞాని కూడా అన్ని దిక్కుల నుంచి తనని ఉపసంహరించుకొని ఉంటారు. ఇంద్రియార్థేభ్య ఇంద్రియార్థాన్. అంటే ఇంద్రియార్థాలంటే కళ్ళు, ముక్కు, నాలిక, చెవులు. ఇది ఇంద్రియాలు. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, నోటితో రుచి చూస్తాం, మాట్లాడతాం, ముక్కుతో వాసన చూస్తాం. ఇవి ఇంద్రియార్థాలు కదా. ఈ ఇంద్రియార్థాలను కలిగి చేసేది ఇంద్రియాలే కదా. ఇటువంటి ఇంద్రియాలు కూడా మూసేస్తారు వాడు. ఇంద్రియాలను మూసుకున్నప్పుడు మనస్సు దారిలోకి వస్తారు. ఆ మనసును శూన్యం చేసుకొని ఆత్మగా ఉంటారు.
అప్పుడు వాడికి సరైన జ్ఞానం అందుతుంది, సరైన శక్తి ఉంటుంది. అనవసరంగా చూడడం, అనవసరంగా మాట్లాడడం, అంతే. అప్పుడు శక్తి పుంజుకుంటాడు. ఏ పని అయితే తను చేయాలని భూమి మీద అనుకున్నాడో, ఏ పని తను తలుస్తాడో, ఇక్కడ తలిచిన పని సృష్టి జరుగుతుంది. దృష్టిలో పెట్టుకున్నది సృష్టి అవుతుంది. తన దృష్టిలోకి ఏది వస్తే అది సృష్టి జరుగుతుంది. కాబట్టి ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం అదే. యదా సంహరతే ఛాయ కూర్మాంగో జ్ఞానీన సర్వసః ఇంద్రియార్థానింద్రియేభ్య తస్నా ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అటువంటి వాడి జ్ఞానము, తస్య అంటే అటువంటి వాడు, ప్రజ్ఞ అంటే వాడి జ్ఞానము ప్రతిష్ఠితమైనది, అంటే ఉత్తమమైనది. ప్రతిష్ఠితం అంటే మంచి జ్ఞానం. వాడు కళ్ళు మూసుకుంటాడు, ధ్యానం చేస్తాడు, బస్సులో పోతాంటే ధ్యానం చేస్తాడు, టైం ఉంటే పుస్తకాలు చదువుకుంటాడు, భగవద్గీత చదువుతాడు, పుస్తకాలు చదువుతాడు, వింటాడు, మంచి 10 మందికి చెప్తాడు. అటువంటి వాడి జ్ఞానము ప్రతిష్ఠితమైనది. సో ఈరోజు మనం ఈ శ్లోకాలతో మనం 2వ అధ్యాయంలో, ఇది ముఖ్యమైన శ్లోకాలు, ఇది ముగిద్దాం. మీకు రాసినటువంటి బుక్ ఇది, చూడండి. దీంట్లో మొత్తం 100 శ్లోకాలు ఉంటాయి. 100 శ్లోకాలు ఉంటాయి. ముఖ్యమైన శ్లోకాలన్నీ తీసి రాశాడు. ఈ శ్లోకాలు మీరు చదువుకుంటే మంచి ఉంది మీ దగ్గర ఉంది. సూపర్ మేడం, చదవండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈరోజు మంచి అవకాశం ఇచ్చారు నాకు. పొద్దున భగవద్గీత చెప్పే అవకాశం నాకు ఇచ్చారు మీరు. నేను చాలా ఆనందంగా ఉంది నాకు. మళ్ళా మీరు ఎప్పుడైనా వీలు చూసుకొని చెప్తే నేను నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అయినా.